హాయ్ అండి. ఇది మనం ఇది డికాషన్ అనమాట. మనం ఎర్లీ మార్నింగ్ తాగుతాం కదా, డీటాక్స్ అవుతుంది అంటే బాడీ మొత్తము. అలాగా మీరు ఈ డికాషన్ తయారు చేసుకోవడానికి మన వంటింట్లో దొరికే జీలకర్ర, వాము, సోపు, దాల్చిన చెక్క, మిరియాలు అవన్నీ మొత్తం ఏవైనా సరే 100 గ్రామ్స్ తీసుకోవాలి. మిరియాలు, లవంగాలు 50 గ్రామ్స్, లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మీకు కొంచెం అంటే లవంగాలు అయ్యి మిరియాలు కూడా వేడి చేస్తాయని తక్కువ వేయమంటున్నాను. అయితే మొత్తము 8 రకాలు 9 రకాలండి. అవి ఏంటంటో చూద్దామండి. ఎందుకంటే మీరు ఫ్యాట్ ఎక్కువ ఉన్నా సరే బర్న్ అవుతుంది. ఇది ఎలా మరబెట్టుకోవాలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం మాట్లాడుతానండి. ఇది నేను వాడి మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా రిజల్ట్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా మీ ఇంట్లోని ట్రై చేయండి ఒకసారి. మీరు 100 గ్రాములు కాదు అనుకుంటే ఒక 25 గ్రామ్స్ లెక్క తీసుకోండి, తక్కువ. ఏదైనా మీరు ఎంత తీసుకున్నా, నేను 100 గ్రామ్స్ లెక్క తీసుకున్నాను కదా, ఏవైనా జీలకర్ర 100, వాము 100 గ్రామ్స్ అలా తీసుకున్నాను కదా. మీరు ఒక 50 లేకపోతే 25 అలా తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే తక్కువ చేసుకొని చూడండి, మీకు ఏదైనా ఉపయోగపడితే మళ్ళీ అప్పుడు చేసుకుందరు. ముందుగా ఇగోండి, ఇక్కడ నేను దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర చూసారు కదా. అన్నిటికన్నా మిరియాలు, లవంగాలు కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి నేను సరిపోతాయని చెప్పి తీసుకున్నాను నేను మిరియాలు. కొంతమంది అయితే 100కి 50 గ్రామ్స్ వేసుకుంటారు, నేను తక్కువ వేసాను. అలాగే మీరు కూడా చూడండి. ఏదైనా 100 గ్రామ్స్, నేనైతే 100 గ్రామ్స్ లెక్క చేసుకున్నాను. అవిని మొత్తం ఈ దినుసులన్నీ నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ మిరియాలును లవంగాలు అయితే 25 గ్రామ్స్ అలా తీసుకున్నాను అనమాట. రెండు కలిపి 50 గ్రామ్స్ లెక్క. అంటే ఘాటుగా ఉంటుందని చెప్పేసి కొంతమంది అయితే 100కి 50 గ్రామ్స్ వేసుకుంటారు. నా దగ్గర అప్పుడు లేవు, దాన్ని బట్టి నేను అలాగా 50 గ్రామ్సే ఉన్నాయి. లవంగాలును మిరియాలును ఆ విధంగా నేను చేశాను అనమాట. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇవి ఎక్కువ వేయడని ఏం కాదు, తక్కువ వేయడని ఏం కాదు, వేడి అవుతుంది అనమాట, వేడి చేస్తుంది. అందుకే కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. చూసారు కదా. ఇప్పుడు ఇలాగ మనం అన్ని తూకంగా మనం చూసుకోవాలండి. కరెక్ట్ లెక్క కావాలంటే అన్ని గ్రామ్స్లో కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చూసుకుంటూ కొలతలు చెయ్యాలి. కరెక్ట్గా ఉండాలి కొలతలు. కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మీకు ప్రతిదీ 100 గ్రామ్స్ మిరియాలు, లవంగాలు 50, అంటే 100కి 50 గ్రామ్స్ వేసుకోవచ్చు. మిరియాలు 50 గ్రామ్స్, లవంగాలు 50 గ్రామ్స్. నేనైతే ఇక్కడైతే 25 వేసాను. అంటే నా దగ్గర అప్పుడు లేవన్నమాట మిరియాలు ఎక్కువ, లవంగాలు కూడా. లేదంటే మనకి అన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మిరియాలు, లవంగాలు అయితే తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం. 100కి హాఫ్ అన్నమాట ఇవి 50 గ్రామ్స్. అలాగా మీరు ఈ డికాషన్ ఏం చేస్తారంటే మొత్తం కొద్దిగా కొంచెం పెనం పెట్టి దాని మీద కొద్దిగా వేడైనట్టుగా, మాడిచినట్టు వేపకూడదు, కొద్దిగా వేగేటట్లు చేయాలన్నమాట. కొద్దిగా వేడిగా అవుతే చాలు. అవి అన్నీ విడివిడిగా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పొడిలా చేసుకోవాలండి. ఇవన్నీ కలిపి మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. పొళ్ళు కలిపేసుకొని ఒక 1/2 స్పూను డైలీ మార్నింగు, మీరు ఒక్కరోజు కూడా మానేయకుండా డైలీ, ఏదో రోజు తప్పలేనప్పుడు మానేయండి, పర్వాలేదు. లేదంటే డైలీ తీసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ కూడా తీసుకోండి, రిజల్ట్ బాగుంటుంది. ఒక 2 గ్లాసుల నీళ్ళలోని ఒక 1 స్పూను మనం చేసుకున్న మొత్తము
ఈ పొళ్ళన్నిటిని కలిపి చేసుకున్న పొళ్ళన్నిటిని హాఫ్ టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ మీరు వేసుకోవచ్చు. అది ఒక పొంగు వస్తే చాలండి, అంతే. 2 గ్లాసు వాటర్లోని 1 స్పూను వేసుకోండి, 1 టీ స్పూను. ఎక్కువ మరి పెద్ద స్పూన్ తీసుకొని వేసుకోకూడదు, వేడి చేస్తూ ఉంటుంది. ఇది తీసుకొని ముందు 1 లీటర్ నీళ్ళు మార్నింగ్ తాగాలండి. నీళ్ళు తాగిన తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ డికాషన్ తాగాలి. డికాషన్ తీసుకున్న గంట తర్వాత గంట వరకు ఏం తీసుకోకూడదు, అలా తీసుకోవాలి. ఇది మీరు రోజు మీకు అప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి. మీ ఒంటికి కూడా ఫ్యాట్ పట్టదనమాట మీరు ఏం తిన్నానా. మీరు ఒకసారి రోజు కూడా ఇలా ఇది ట్రై చేయండి ఇంట్లో. నేను ఆల్రెడీ వాడుతున్నానండి, వాడి నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ప్రతిదీ ఇలా మనం వేపుకోవాలి. దాల్చిన అయినా సరే, దాల్చినా ఇంకా నేను లవంగాలు కొద్దిగా లైట్గా ఏవైనా వేపాలి, ఎక్కువేం కాదు. మాడకూడదు ఏవైనా సరే, మాడితే మొత్తం ఏం బాగోదు. మాడి వాసన వచ్చేస్తే అస్సలు మనకు ఆ డికాషన్ తాగబుద్ది. మీరు ఏం చేస్తారంటే కొద్దిగా అందులో ఉన్న ఐటమ్స్ కొద్దిగా వేడైతే చాలు, అంతే. మిక్సీ మనకు పొడి చేయడానికి బాగా బేగ అవుతుందని. సరే, వాము కూడా ప్రతిదీ ఇందులో మనకి జీర్ణం అయ్యేవి. వాము కానీ సోంపు కానీ అన్నీ చాలా మంచివి అన్నమాట మన దినుసులు. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, వెయిట్ లాస్కి మీకు చాలా ఈజీగా అవుతారు. నేనైతే వాడుతున్నానండి, చాలా రిజల్ట్స్ బాగుంటుందండి. బయటనైతే ఇది చాలా రేటు, చాలా. ఇంత చిన్న డబ్బా మనం ఎఫ్రెష్ తీసుకుంటే, దాల్చిన పౌడర్ ఏదైనా తీసుకుంటే 1000లో ఉంటుందండి. చిన్న డబ్బా ఒక 100 ml ఇలా ఉంటుంది, అంతే. చాలా రేటు. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు. మనం ఇంట్లోనే ఒక 15 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి పిల్లలకి ఇవ్వచ్చండి. ప్రతి ఒక్కరూ తాగొచ్చు. చిన్నపిల్లలకైతే కొద్దిగా తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి మంచిదే ఇది. ఫ్యాట్ ఒంటికి పట్టకుండా ఉంటుంది అంతే. ఈ డికాషన్ మొత్తం బాడీ అంతా శుద్ధి అవుతుంది అన్నమాట. ఇలా మెంతులు ఉంటాయి ఇందులోని, అన్నీ కూడా మంచివే. సరే, అలా లైట్గా వేపుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. అలా గోరువెచ్చగా వేపుకుంటూ అన్నీ పక్కన పెట్టుకుని బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటి మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని, ఆ తర్వాత అన్ని పొళ్ళు కూడా ఒకేసారి కలుపుకోవాలి. ఎక్కువసేపు ఏమీ ఆగక్కర్లేదు, జస్ట్ అలా వేగిపోయి ఓ ప్లేట్లో తీసుకోవటమే. ప్రతిదీ వేపుకోవాలి. లవంగాలు మిరియాలు వేపక్కర్లేదులేండి. సరే, ఇలా ప్లేట్లో తీసుకుంటాను. దేనికదే మనం ప్లేట్లో తీసుకోవాలండి. అలా ఒకదాని తర్వాత చూస్తారు, అలా మనం విడివిడిగా పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ కలిపేస్తే ఒకసారి మన మిక్సీ వేసేటప్పుడు ఆ గ్రైండ్ అవ్వవు అనమాట, బాగా పొడిగా అవ్వవు. అందు గురించి విడివిడిగా చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే ఈవెంట్గా మనకి గ్రైండ్ అవుతుంది. బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు పొడి అంతా. అందులో కొద్దిగా ఇందా చెప్పాను కదా, అలాగే 2 గ్లాస్కేమో 1 TSP పొడి వేసుకొని మరిగించుకోవాలి. ఒక పొంగు మాత్రమే రావాలి. మీరు వడకట్టుకోండి, లేదా అంటే స్ట్రెయిన్ చేసుకోండి, లేదంటే మీరు అలా కూడా తాగేయవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మనకి టీ కూడా మనం ఎర్లీగా మనకు అలవాటు కూడా పోతుంది. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి. నేను వాడుతున్నాను కాబట్టి నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఇదే మనం బయటికి సేల్ చేసి అమ్మాలంటే బోల్డ్ డబ్బులు తీసుకుంటారండి. అసలు ఇలా చెప్పరు ఎవరును. చాలామంది దీన్ని క్యాష్ చేసుకొని ఏం చేస్తారంటే ఒక మెడిసిన్ కింద అమ్ముతారు. ఇది మీరు ఒక్కసారి ఇది ట్రై చేశారనుకోండి, మీరే నమ్మలేరు, మీరే ఆశ్చర్యపోతారు. అంత రిజల్ట్స్ ఉంటుంది. ఇది చాలా వెయిట్ లాస్ అవుతారండి.
ఇవి మిరియాలు లవంగాలు ఒకసారి వేసానండి. అది గోరువెచ్చగా వేపుకుంటున్నాను. వేపనక్కర్లేదు కానీ ఇవి కానీ కొద్దిగా వేడెక్కితే కొంచెం మిక్సీ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఇందులో నేను ఏటేసానంటే నల్ల జీలకర్ర కూడా వేసానండి. అన్నీ 100 గ్రామ్స్. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే నేను అందులో పెడతాను, క్యాప్షన్లో పెడతాను నేను ఏంటేంటి నేను తీసుకున్నాను మొత్తం అందులో పెడతాను. ఇది నల్ల జీలకర్ర అండి. ఇది నల్ల జీలకర్ర, మరి దీన్ని కలంజీ అంటారో మరి తెలీదు. నేను నల్ల జీలకర్ర అని అంటున్నాను. నేను కలంజీ అంటారు కదా, కలంజీ. మరి నేనైతే నల్ల జీలకర్ర అనుకుంటున్నాను. అంటే కలంజీ అయినా నల్ల జీలకర్ర అయినా మరి నేను అవే వేసాను. మరి ఇంగ్లీష్లో కలంజీ అంటారేమో నాకు తెలీదు, తెలుగులో అయితే నల్ల జీలకర్ర. ఇది కూడా వేపేసి పక్కన పెట్టుకోవాలి. సరే, అన్నీ విడివిడిగా వేపి పక్కన పెట్టాలి. ధనియాలండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా మిక్సీ చేసుకోవాలి. నేను ఇందులోని సోప్ నేను మొదట్లో వేపిస్తానండి. ఆ వీడియో మీరు చూడలేదు, అది ఫస్ట్ ఉంటుంది అన్నమాట. సోపు మొదటగా వేపిస్తాను. ఇలా వేపేసి అన్నీ ఇలా వేసుకోవాలండి. మళ్ళీ గ్రైండ్ చేసింది కూడా ఇందులోనే వేయాలి. ఆ తర్వాత కింద నుంచి పై వరకు అలా తిప్పుతూ మొత్తం కలిపేసుకోవచ్చు. ధనియాల పొడి అయిపోయిన తర్వాత అలాగే జీలకర్ర పొడి, మెంతులు, ఇంకా లవంగాల పొడి, దాల్చిన చెక్క, ఇంకా అవన్నీ. ఇందులో నేను దాల్చిన చెక్క వేపలేదండి. మెంతులు అన్నీ ఉంటాయండి, మంచిది ఆరోగ్యానికి అండి. ఇది ఎర్లీ మార్నింగ్ మనం ఇది డీటాక్షన్ డ్రింక్ లాగా ఉంటుంది అన్నమాట. చాలామంది తాగుతున్నారు కదా ఇప్పుడు, ప్రతి ఒక్కరూ చేసుకొని తాగుతున్నారు. ఇది చాలా, కానీ ఒకటి వేడి చేస్తుంది. వేడి చేసింది అనుకున్నప్పుడు మీరు కొంచెం క్వాంటిటీ తగ్గించి మరిగించుకోండి. నేను 1 TSP అన్నాను కదా, మీరు 1/2 TSP వేసుకోండి. ఇప్పుడు చూసారా, దాని తర్వాత ఒకటి అలా వేస్తున్నాను, అలా వేసుకోండి. చల్లారాలండి. పొడి కూడా మీరు చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదా, అది కూడా పొడి కూడా బయటని చల్లారనివ్వాలి. అప్పుడు మనం ఆ డబ్బాలోకి మనం ఎత్తుకోవాలి తప్ప ముందే వేడిగా ఉన్నదైతే పాడైపోతుంది. మొత్తం దీనిలో ఉన్న వేడంతా బయటికి పోయిన తర్వాత మనం స్టోరింగ్ ఏంటంటే డబ్బాలో తర్వాత వేసుకోవాలి. అంతేగాని ముందే మాత్రం ఇంత వేడి మీద వేయకూడదు. అది కూడా మీరు జాగ్రత్త చేసుకోండి. చాలా మెత్తగా చేయండి, బాగుంటుంది. లవంగాలు మిరియాలు ఒకేసారి వేసాను, గ్రైండ్ చేసుకుంటున్నానండి. కలోంజీ అండి, కలోంజీస్ కూడా వేసేస్తున్నాను. మొత్తం ఇలాగా పొళ్ళు చేసుకుని ఇలా వేసుకుని ఒకేసారి కలుపుకోవాలి.
దాల్చిన చెక్కగా కూడా వేసుకుంటున్నానండి. ఈ దాల్చిన చెక్క అయితే నేను వేపలేదు. ఇప్పుడు దాల్చిన చెక్క పొడి కూడా వేసేస్తాను. ఇందులో మీకు సోపు ఆ వీడియో మీకు కనిపించదని మొదటగా అది పెట్టేశాను. సోప్ కూడా మనం సోంపు కూడా వేపేసి అది కూడా కలిపేసుకోవాలి. చూసా ఇలా చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ. చాలా మంచిగా చేసుకుంటే ఇలాగా రోజు ఒక గ్లాస్ నీళ్ళు తాగామనుకోండి ఎంత ఆరోగ్యంగా ఉంటామో. ఈ పొడి కొనాలంటే దగ్గర ఒక 5,000 10,000 తీసుకుంటారు బయటనైతే. మనకంతా కలిపి ఒక 300 400 కూడా అవ్వదు. చాలా తక్కువ రేట్లో వచ్చేస్తాయి కదా. అది మనకి దగ్గర ఒక 2 నెలలు 3 నెలల వరకు కూడా వచ్చేస్తుంది. ఇది 4-5 నెలలు వచ్చేస్తుంది. అదే ఇంత డబ్బా ఇస్తారండి. ఎఫ్రెస్ అంటారనమాట. ప్రోటీన్ పౌడర్స్ అన్నీ అమ్ముతారు కదా వాళ్ళు. ఇంత చిన్న డబ్బా 1000 రూపీస్. మంచోడు